యానాదుల నివాసాలను తొలగించకుండా ఆపాలని వారికి ప్రత్యామ్నాయం చూపించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ ప్రజా సంఘాల నాయకులు డిఆర్ఓకి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవ సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు, పూలే అంబేద్కర్ ఐడియాలజీ ఉద్యమ నాయకులు బత్తుల విల్సన్ మీడియాతో మాట్లాడారు. గతంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ యానాదులకు ప్రత్యామ్నాయం చూపించే వరకు యానాది కాలనీలో ఉండాలని చెప్పారని తెలిపారు. సంవత్సరం కాకముందే నేడు జీఎంసీకి సంబంధించిన కొంతమంది అధికారులు 3 ప్రొక్లైన్లతో వచ్చి మీరు వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని యానాదులను భయభ్రాంతులకి గురి చేశారని తెలిపారు. యానాదుల సమస్యల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోతే వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో విప్పర్ల ముత్తయ్య, నల్లపు నీలాంబరం, దార్ల అర్జున కుమార్, కొప్పుల సురేష్, యానాది సంఘం మహిళలు పాల్గొన్నారు. మాకు కొంచెం సాయం చేస్తుందిగా మేము కడుపుతో మాట్లాడినాం. ఆయన ఏదో చేశాడు, కొద్దిగా మాట్లాడాడు ఫోన్తోన. మళ్ళీ ఇప్పుడే మా ఆడికి వెళ్ళకి దున్నిచ్చేస్తా అన్నారు పొద్దునొచ్చి. మరి మళ్ళా కలెక్టర్ ఏం చెప్పాడో కొద్దిగా తీయకుండా మా ఇండ్లు కట్టించేంత వరకు మమ్మల్ని తీయొద్దు అనకూడదు. ఆ మేడం గారు కూడా వచ్చింది, మాట్లాడింది తీయనీలే అని. మళ్ళా పొద్దునొచ్చి తీయిపోతే మేము దున్నిచ్చేస్తాం అని మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. కుమారవర్గాల్లో 5వ లైన్లో యానాదులు గత 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. అవి గతంలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలని ప్రపోజల్ పెట్టినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యే గారిని ఒక 6 నెలలు తిరిగినాక వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ తీసేసి హాస్పిటల్ కట్టే ప్లేస్లో తీసేసి పక్కన వేసుకోమంటే మళ్ళీ ఆ పక్కనే వేయటం జరిగింది. అక్కడ కూడా మోకాళ్ళ లోతు నీళ్లు వర్షం పడితే ఇబ్బందిగా ఉంది. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే మేడం గారు ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తాను, అప్పటిదాకా ఆడ ఉండమని గత ఆగస్టు 15వ తారీఖు అక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. మరి ఈ లోపల నిన్న వాళ్ళ అడావుడి చేసి 3 జేసీబీలు పెట్టి అదంతా సదరం చేస్తున్నారు. ఇవి కూడా తీసేస్తామని ఆందోళన చేస్తున్నారు. కనుక 30 సంవత్సరాలు బట్టి ఆడుంటున్న యానాదులు చిత్తుకాయితాలు ఏరుకొని జీవించే వాళ్ళని ఈ ప్రభుత్వం 26 స్థలాలు పరిష్కారం చేయలేని స్థితిలో కేంద్ర మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పేపర్లోనూ అనేక ప్రకటనలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రధానమంత్రి చెబుతాడు, ఇటో రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతారు. పేదవాళ్ళు అక్కడ బహిష్టిస్తే ఆ గుడిసెల్లో వాన పడితే మోకాళ్ళు నీళ్ళు ఉంటాయి. ఇవ్వండి ఈ రకంగా వర్షం పడ్డప్పుడు ఈ రకంగా ఉంటాయి అక్కడ. కనుక సుమారు 30 సంవత్సరాలుగా యానాదులు ఎరుకల వాళ్ళు కాకుమాని వారితో 5వ లైన్లో శ్మశానం వెనక నివాసాలు అంటున్నారు. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము. అది కార్మిక శాఖ స్థలమైనప్పటికీ వాళ్ళకి ఎటువంటి పొజిషన్ లేదు కాబట్టి అక్కడ ఉంటున్నారు. కలెక్టర్ గారు కూడా పిలిచి మాట్లాడారు. పలు దఫాలుగా నాయకులతోటి మాట్లాడి ఆ బాధితులతో మాట్లాడిన తర్వాత వాళ్లకు వేరే స్థలం ప్రత్యామ్నాయంగా అక్కడి నుంచి తొలగించేటప్పుడు వేరే స్థలం ఇచ్చి పంపించి మీ ఖాళీ చేపిస్తామని చెప్పారు. అందుకు బాధితులు, నాయకులు, ప్రజా సంఘాల వాళ్ళు కూడా సమ్మతించారు, ఒప్పుకున్నారు. అదేవిధంగా ఈ రోజులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 3 జేసీబీలు పంపించారు. అవి దున్నేస్తాము మీరు తీయకపోతే అని. ఒక పక్కేమో కలెక్టర్ గారి దగ్గర ఇష్యూ పెండింగ్లో ఉంది. అందుకని మేము ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దాం పీజీఆర్ఎస్లో చెప్పి వచ్చాము. డిఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే డిఆర్ఓ గారు గట్టిగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని పిలిచి కలెక్టర్ గారి దృష్టిలో ఉన్న విషయంలో మీరు ఎట్లా తలదూరుస్తారు, కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఆ జేసీబీని వెనక్కి తీసుకెళ్లడానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి స్థలాలు ఇచ్చే వరకు